హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీరు ఎడపోన్ థర్డ్ సైడ్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ గైస్. నేనైతే ఆగస్టు 10కి అయితే బైక్ అయితే తీసుకున్నా, 2023 అనుకోండి. దగ్గర ఇప్పుడైతే జూన్, ఇంకొక 2 months అయితే ఆల్మోస్ట్ 1 year అవుతుంది. దగ్గర నేనైతే అప్పుడు బండి కొన్నప్పుడు అయితే ఆల్మోస్ట్ ఒక 1 week తర్వాతను 10 days తర్వాతను ఓన్లీ ఇంజన్ ఆయిల్ చేంజ్ చేయించిన, లైక్ జనరల్ సర్వీస్ కూడా చేయించాలి. ఇప్పుడు దగ్గర 10 months అవుతుంది, ఆల్మోస్ట్ ఇంజన్ ఆయిల్ అయితే లేదు, జనరల్ సర్వీస్ చేయించాలి. ఇప్పటికి నేను దగ్గర దీంతో ఇదే ఆయిల్తోనే ఒక 5000 kilometers తిరిగిన. అది ఎక్కువ అట్లా తిరగదు, ఎందుకంటే ఇంజన్ ఆల్మోస్ట్ సీజ్ అవుతుంది అన్నట్టు. ఆల్మోస్ట్ ఒకసారి ఏమో 130 స్పీడ్ కొట్టేసి వల్ల ఇంజన్లోకి వెళ్ళి పొగలు కూడా వచ్చేసినాయి. మళ్ళీ ఒకసారి అట్టనే కొట్టిన, 2 సార్లు అయితే పొగలు వచ్చినాయి. ఫుల్ భయం అయిపోయింది. ఇక నాకు అప్పుడు డౌట్ వచ్చింది, అరే ఇంజన్ సీజ్ అవుతుంది మన భయం అయిపోయింది. ఆల్మోస్ట్ ఇక జనరల్ సర్వీస్ చేయించాలి. బట్ అందరూ జనరల్ సర్వీస్ చేపిస్తారు, లైక్ షోరూమ్ కన్నా లైక్ మెకానిక్ షాప్ కన్నా. మనం ఏంటంటే సెల్ఫ్ జనరల్ సర్వీస్ అన్నట్టు. లైక్ మా ఫ్రెండ్స్ ఉన్నారు, ఇప్పుడైతే మా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి ఆల్మోస్ట్ దీనికి జనరల్కి కావాల్సిన సామాన్లు అయితే అన్ని కొనుక్కొని వచ్చేసినాం. ఇప్పుడు పోయి జనరల్ సర్వీస్ చేసుడు ఇక మేమే చేసుకున్నాం అన్నట్టు. ఆల్మోస్ట్ చూడండి, జనరల్ సర్వీస్ అనేది ఎట్లా చేసుకోవాలనేది కూడా క్లారిటీగా చెప్తా. జనరల్ సర్వీస్ అనేది షోరూమ్ కాడికో లైక్ మెకానిక్ షాప్ కాడికి వెళ్ళి చేయించడం అవసరం లేదు, మనం కూడా చేసుకోవచ్చు. దానికి కావాల్సిన సామాన్లు అయితే అన్నీ ఉండాలి, బట్ మా దగ్గర అయితే ఉన్నాయి. ఇప్పుడైతే దీనికైతే జనరల్ సర్వీస్ చేపిస్తాను. ఇప్పుడైతే వీడియో అయితే చూడండి, చూసి ఎంజాయ్ చేయండి. మీకు కూడా జనరల్ సర్వీస్ అనేది సెల్ఫ్గా చేయడం తెలిసిపోతుంది. ఇప్పుడైతే వీడియోకి ఇట్లా నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి వీడియోస్ అయితే తీసుకొస్తాను, మీరు నాకు పక్కా సపోర్ట్ చేయండి గాయస్. ఇప్పుడైతే వీడియో అనేది స్టార్ట్ చేస్తా ఇక గాయస్. ఇప్పుడైతే ఇగో మా ఫ్రెండ్ అని చెప్పిన ఇగో ఇక మేమే సెల్ఫ్ అన్నట్టు. ఇంకా కొందరు మా ఫ్రెండ్స్ అయితే బయటకు వెళ్ళారు, వాళ్ళు కూడా వస్తారు. అందుకేపు అయితే మేమైతే ఆల్మోస్ట్ కొన్ని ఇప్పేసి కొన్ని చేస్తాం. మళ్ళీ వీడియో స్టార్ట్ చేస్తా గైస్. ఇప్పుడైతే జనరల్ సర్వీస్ కావాల్సిన సామాన్లు అయితే తీసుకొచ్చుకున్నాం. ఇది మోటోవెల్, లైక్ ఇగో జనరల్ కావాల్సిన ఎయిర్ ఫిల్టర్ కానీ, ఫ్యూల్ ఫిల్టర్, ఆయిల్ ఫిల్టర్ అన్నీ అయితే తీసుకొచ్చేసినాం. ఇప్పుడైతే దానికి కావాల్సిన సామాన్లు కూడా తెచ్చేసినాం. ఆల్మోస్ట్ ఇక స్టార్ట్ చేసుడే. మొత్తానికి అయితే ఈ సైడ్ ప్యానల్ అయితే తిప్పుతున్నాం అన్నట్టు. ఫస్ట్ నేను ఒక నట్ అయితే తిప్పిన చూసిన, ఇప్పుడు మా ఫ్రెండ్ అయితే తిప్పేస్తాడు. ఈ సైడ్ ప్యానల్ మొత్తం ఇప్పాలి, ఆ సైడ్ ప్యానల్ మొత్తం ఇప్పాలి, ఆ ట్యాంక్ ఇప్పాలి, కింద అండర్ వీల్ ఇప్పాలి. మళ్ళీ ఇక్కడ ఇవి వైజర్ తిప్పేసినాం కదా ఆల్మోస్ట్, ఇది కూడా క్లియర్గా ఇప్పేసి ఇప్పుడైతే ఇవన్నీ కొత్తవి ఆల్మోస్ట్ దాంట్లో ఎక్కియాలి, ఆ పాత మొత్తం తీసేయాలి. పెద్ద గోస్ ఉంటుంది. ఇప్పుడైతే ఆల్మోస్ట్ మనం చూడండి, మీకు కూడా వెళ్తుంది సెల్ఫ్ జనరల్ సర్వీస్ చేసుకోవాలంటే ఆల్మోస్ట్. సరేనా? గాయ్స్, సైడ్ ప్యానల్ అయితే తిప్పేసిన. చూడండి ఎంత డస్ట్ ఉందో. ఇప్పుడు ఒక ఇట్లుంటే లోపల. ఇప్పుడు అటు సైడ్ కూడా సైడ్ ప్యానల్ ఇప్పాలి. చూడండి, ఇది అన్ఎక్స్పెక్టెడ్. ఇక చూడండి, మనకి మెయిన్ థింగ్ ఇది వచ్చేసి మొత్తం ఇప్పేసినాం. ఇవి ఒక్క నిమిషం, ఇగో చూసిలే ఎంత డస్ట్ ఉన్నదో, మొత్తం ట్యాంక్ మొత్తం డస్ట్. అసలు దీన్ని ఒక్కసారి కూడా జనరల్ సర్వీస్ చేయించగానే ఇట్లా డస్ట్ పడి లైక్ నట్లు కూడా టైట్ ఉండడం వల్ల మాకు కొద్దిగా రిస్క్ అయింది. మొత్తానికి అయితే ఇటు సైడ్ ప్యానల్, అటు సైడ్ ప్యానల్ అన్నీ తిప్పేసినాం. ట్యాంక్ కూడా ఎంత డస్ట్ ఉందో చూడండి. ఇప్పుడు చేంజ్ చేయాలి మొత్తం గాయ్స్. మొత్తానికి అయితే ఇక్కడ బ్యాటరీ అయితే తిప్పేసినాం, ట్యాంక్ కూడా తీసేసినాం. బట్ అది వీడియోలో చూపించలేకపోయినాం, మాకు మళ్ళీ వీడియో తీయడానికి ఎవరు లేకుండా అని చెప్పి ఇద్దరమే చేసేసినాం. ఇంకో వ్యక్తి ఉంటే వీడియో తీసుకోడు, బట్ మాకే తీయలేకపోయినాం. గాయస్ చూడండి, ఇక్కడైతే ఫ్యూల్ ఫిల్టర్ ఎంత కర్ర అయిపోయిందో డస్ట్ వల్ల. మొత్తం ఫ్యూల్ ఫిల్టర్ మొత్తం కర్ర అయిపోయింది. ఇప్పుడు దీని అయితే తీసేసి కొత్త ఫ్యూల్ ఫిల్టర్ పెట్టాలి. చూడండి ఎట్లా అయిందో. ఆల్మోస్ట్ కొత్త అయితే వేసేసినాం. ఇక దీని పని అయిపోయింది. ఇప్పుడు ఎయిర్ ఫిల్టర్ తిప్పుతాను. ఏదో చెప్తాను, పెద్ద గోస అయిపోయింది. చూపిస్తాను ఒక్క నిమిషం. చేతులు చూడండి ఒకసారి, చూపేమో మన చేతులు ఒకసారి. ఈ చేతులు అంటారా, లారీలో లిప్పుతారు చూసినాం, ఐడియా ఉందా? అలా చేతులు ఎట్లా అవుతాయి, సేమ్ అట్లా అయిపోయినాయి ఇంత. గాయస్ మొత్తానికి అయితే ఎయిర్ ఫిల్టర్ అయితే వచ్చేసింది. కొత్త ఎయిర్ ఫిల్టర్ కూడా వేస్తాను చూడండి, సేమ్ కలర్ అనుకోండి. ఓకే రైట్, కొత్తది కూడా వేసేసినాం. మళ్ళీ దాన్ని ఫిట్ చేసేసుడే. ఓకేనా? ఇగో ఇంజిన్ ఆయిల్ చూపిస్తా. ఇగో ఎట్లుంది, ఆల్మోస్ట్ కొంచెం రెడ్డే ఉన్నది, లైట్గా బ్లాక్ కూడా అయిపోయింది. మరీ ఎక్కువ బ్లాక్ కాక ముందుకు కొంచెం ఉన్నప్పుడే చేంజ్ చేసుకుంటాం, మనకు కూడా మంచిగా ఫ్యూచర్ ఉంటుంది అన్నట్టు. ఆల్మోస్ట్ ఓకే, దగ్గర అయిపోయింది. తీసేసినాం అనుకో గాయస్.
అయిపోయింది చూడండి ఖతం. గైస్ మొత్తానికి అయితే ఇంజన్ ఆయిల్ అండ్ ఆయిల్ ఫిల్టర్ ఫ్యూల్ ఫిల్టర్ మొత్తానికి అయితే చేంజ్ చేసేసినాం అన్నీ. ఇప్పుడైతే అవి అయితే ఘోరంగా డస్ట్తో ఉన్నాయి, మీరు కూడా చూసే ఉంటారు. ఓకే గైస్, ఇప్పుడు మొత్తానికి అయితే ఆల్మోస్ట్ జనరల్ సర్వీస్ అయితే సెల్ఫ్గా చేసేసినాం, మీరు చూసే ఉంటారు. కోతి అమ్మ చూడు రియల్ చెప్తాను, దీన్ని జనరల్ సర్వీస్ చేసినాము కానీ మేము నానా తిప్పలు పడ్డాం. మా చేతిలోకి మొత్తం ఆయిల్ కానీ లైక్ మొత్తం మట్టి డస్ట్ ఘోరంగా అంటుంది. బండి కూడా ఇప్పుడు దాకా 10 months నుంచి జనరల్ సర్వీస్ చేయాలి అని చెప్పి దీంట్లో కూడా డస్ట్ బాగా అయిపోయింది. కొన్ని స్క్రూస్ కూడా బాగా టైట్ అయిపోయినాయి, మాకు కూడా కొద్దిగా హెవీ అయిపోయింది. మధ్యాహ్నం ఎప్పుడో పోయినా ఇప్పుడు దాకా ఏం తినలే. నేను కూడా ఇంకా ఇంటికి వెళ్ళి మంచిగా ఫ్రెష్ అప్ అయ్యి స్నానం చేసి పోయి మంచిగా తినాలి. ఓకే, ఇప్పుడైతే ఆల్మోస్ట్ బండి సెట్, నడిపి కూడా ట్రయల్ కొట్టినాం, అంతే సెట్ ఉన్నది గాయస్. ఇప్పుడు ఏంటంటే మాకు ఒకటి ఇంకొకటి బ్రేక్ ప్యాడ్ అనేది పోయింది, ఒక గన్ వేయించుకోవాలి. ఇక అది వేయించుకుంటే సెట్ ఉంటుంది. ఇప్పుడు అయితే ఆల్మోస్ట్ బండి సెట్. ఓకే, పర్ఫార్మెన్స్ కూడా సూపర్ ఉన్నది. ఇవాళకనే ఆల్మోస్ట్ ఒక చిన్న రైడ్ కొట్టేసిన, బట్ మొత్తం వీడియోలు అదేంటిది ఎయిర్ ఫిల్టర్ ఫ్యూల్ ఫిల్టర్ కొన్ని తీసేసిన, కొన్ని తీయలేకపోయినా. ఆ టైంలో ఎవరు లేరు, ఆల్మోస్ట్ మొత్తం అయ్యే టైంలో వచ్చేసి, బట్ చాలామంది ఉన్నారని చెప్పి వీడియో తీయలేకపోయినా. మళ్ళీ ఎక్కించే టైంలో కూడా తీయలేకపోయినా. చూడండి మొత్తానికి అయితే ఆల్మోస్ట్ అంతా ఫిట్ చేసేసిన అయిపోయింది. ఓకే గాయ్స్, ఇప్పుడైతే ఈ వీడియోకి ఇట్లా నచ్చితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి వీడియోస్ అయితే తీసుకొస్తాను. మీరు కింద కామెంట్ చేయండి, కామెంట్ చేస్తే నేను ఎలాంటి వీడియోలు తీసుకురామంటే అలాంటి ప్రాంక్ లైక్ మీకు ఎలాంటి బైక్తోనైనా ఎలాంటి రియాక్షన్స్ అయినా మీరు ఏ వీడియోస్ అంటే ఆ వీడియోస్ చేద్దాం అనుకుంటాను. మీరు నాకు మంచి సపోర్ట్ ఇవ్వండి, మీరు సపోర్ట్ ఇచ్చి చూడలేటు, నేను వీడియోలు తీసుకొచ్చి చూడలేటు. నా వీడియోస్కి ఇట్లా నచ్చితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చలో నెక్స్ట్ వీడియోలో కడతా. చలో బాయ్.